బ్రేకింగ్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా సారలంకపల్లె అగ్ని ప్రమాదంపై మంత్రులు అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారు. సంక్రాంతి పండుగ సమయంలో సారలంకపల్లె అగ్ని ప్రమాదం పెను విషాదం తెచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఊరిలో ఉన్న మొత్తం 38 తాటాకు ఇళ్లు కాలిపోయిన ఘటనలో బాధితులకు అన్ని విధాలుగా సహాయం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం బాధిత కుటుంబాలకు అందిస్తున్న సహాయాన్ని హోంమంత్రి అనిత ఇతర అధికారులకు వివరించారు. బాధితులు ఇబ్బంది పడకుండా వసతి, ఆహారం అందించి వారికి అండగా నిలవాలని సూచించారు. తక్షణ సహాయంగా ఒక్కో బాధిత కుటుంబానికి 25,000 అందజేయనున్నామని అధికారులు తెలిపారు. ఇళ్లు కోల్పోయిన ప్రతి బాధిత కుటుంబానికి కొత్త ఇళ్లు మంజూరు చేయాలని ఆదేశించిన సీఎం కొత్త ఇళ్లు నిర్మించే వరకు వారికి అవసరమైన వసతి, ఇతర సదుపాయాలు అందించాలని సూచించారు. ప్రమాదంలో కాలిపోయిన డాక్యుమెంట్లు, ఆధార్ కార్డులు ఇచ్చేందుకు ప్రత్యేక క్యాంపులు నిర్వహించి సహాయం అందించాలని ఆదేశించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీ అందిస్తారు. నానాజీ, చెప్పండి, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు ఏంటి? థ్యాంక్ యూ నాని. ఈ పండుగ రోజుల్లో చేసుకున్న విషాద ఘటనకి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తక్షణమే స్పందించారు. అయితే దానికి సంబంధించిన ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఎవరైతే మంత్రి ఉన్నారో మంత్రి అనితతో కూడా ఈ సచ్చినట్లు సమాచారం. దీనికి సంబంధించింది అన్ని కూడా అంటే వాళ్ళకి ఏదైతే తాటాకిళ్ళు అన్ని కూడా ఇల్లులన్నీ కాలిపోయే వాళ్ళందరికీ కూడా ఇల్లు తయారు చేసి ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి నేడు 25,000 వాళ్ళకి అందజేస్తున్నారు. అయితే రాత్రి అందజేయాలని అది ఒకవేళ ఇచ్చినప్పటికీ కూడా రాత్రి సమయం కుదరలేదు. అయితే ఈ రోజు వీళ్ళకి 25,000 ఇస్తారని మనకి సమాచారం ఉన్నది. ఇక్కడ స్థానికంగా ఉన్న ఎంపీ స్థాన సతీష్ బాబు అలాగనే ఎమ్మెల్యే వరపుల సత్యప్రభు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇల్లు కోల్పోయిన ప్రతి బాధితులకు కూడా కొత్త ఇల్లు మంజూరు చేయాలని సీఎం ఆదేశం చేశారు. అదనంగా కొత్త ఇల్లు నిర్మించి ఇచ్చే వరకు కూడా అవసరమైన వారికి కావాల్సిన సహాయ సహకారాలు కూడా అందించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. అంటే మొత్తం ఊరంతా కాలిపోయింది కాబట్టి ఇంట్లో ఉన్న ప్రతి డాక్యుమెంట్లు అలాగే ఆధార్ కార్డుతో సహా వాళ్ళకు ఉన్న గుర్తింపు కార్డులన్నీ కూడా కాలిపోయి దానికి సంబంధించిన ప్రత్యేక క్యాంపు అక్కడే ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా సింగిల్ డెస్క్ లో అంటే ఎవరు కూడా అంటే ఇబ్బందులు పడకుండా అక్కడికక్కడికి అధికారులందరూ వచ్చి ఒక క్యాంపు పెట్టి వాళ్ళకి సంబంధించిన రెవెన్యూ సిబ్బంది కానీ వీళ్ళందరూ కూడా ఏర్పాట్లు చేసి అవన్నీ వాళ్ళకి ఏదైతే కోల్పోయారో అవన్నీ కూడా ఇవ్వడానికి ఏర్పాట్లు అయితే చకచకా జరుగుతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అంటే ముఖ్యమంత్రి ఇక్కడున్న అధికారులతో దీని అప్డేట్ కనుక్కుంటూ అలాగనే మంత్రులు ఎమ్మెల్యేలతో కూడా ఈ సమావేశం జరిగిన తర్వాత ఇక్కడికి అంటూ వాళ్ళకి ఒక రిలాక్స్ వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే ఇక్కడ బాధితులు ఉన్నారో బాధితులకి ఎలాంటి కష్టం జరగకుండా తక్షణమే అక్కడ చర్యలు చేపట్టాలని అలాగనే వారు ఏదైతే కోల్పోయిన వాళ్ళందరికీ కూడా అన్ని కూడా ఇమ్మీడియట్ గా వాళ్ళకి అరేంజ్ చేయాలని చెప్పేసి సీఎం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వాళ్ళకి కావాల్సిన అమౌంట్ కూడా ఈ రోజే ఇస్తారు. ఇవన్నీ కూడా అంటే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఏదైనా ఒక సంఘటన విపత్తులు జరిగినప్పుడు ఆ విపత్తుల్లో ఎలా రెస్పాండ్ అవ్వాలా అనేది ప్రధానంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిసినంతగా మరి ఎవరికి కూడా తెలియదు. ఎందుకంటే ఏదైనా ఒక విపత్తు జరిగినప్పుడు ఆ విపత్తు ఇమ్మీడియట్ గా గంటల్లోనే రెస్పాండ్ అయ్యి దానికి సంబంధించిన ఎక్స్గ్రేషే కానీ దానికి సంబంధించిన వర్క్ కానీ బాధ్యత చేరో కూడా ఎవరిని నిద్రపోరు కూడా. దీనికి సంబంధించింది ఇక్కడ స్థానికంగా చాలా మంది కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే బాధితులు కూడా అంటే ఎప్పుడు సహాయం వస్తుందా అని చెప్పేసి ఎదురు చూసే వారికి కూడా చాలా వరకు ఊరట ఇచ్చిందని కూడా మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఒక 11 ఆ టైం కల్లా ఇక్కడ ఉన్న స్థానిక ఎంపీ అంటే స్థాన సతీష్ బాబు అలాగనే ఎమ్మెల్యే స్థానిక మంత్రులు అధికారులు అందరూ కూడా సారలంకపల్లికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బాధితులందరికీ కూడా అండగా ఉండి వాళ్ళకి సహాయ సహకార్యాలు కూడా అందిస్తారని చెప్పేసి ఇక్కడ మనకున్న సమాచారం. నాని, థ్యాంక్ యూ నానాజీ. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.